నమస్తే. అమరావతిలో రెండో విడత భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ వచ్చింది. మొదటి విడత భూసేకరణలో సేకరించిన భూమిని, అక్కడ అభివృద్ధిని అంతా చేసినప్పటికీ అదొక చిన్న సైజు మున్సిపాలిటీగా మిగిలిపోతుంది కాబట్టి దాన్ని అంతర్జాతీయ నగరంలుగా మార్చాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ ఇంకా రెండో విడత, మూడో విడత భూసేకరణ చేసి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా భూసేకరణకు వెళ్ళడానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మళ్ళీ భూమి ఎందుకు, మళ్ళీ భూసేకరణ ఎందుకు అంటూ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు లాంటి వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అభ్యంతరం తర్వాత మరికొద్ది రోజుల సమయం తీసుకొని అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులందరినీ పిలిపించుకొని చంద్రబాబు నాయుడు వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకుని రాజధాని ప్రాంతంలో మీకున్న సమస్యలన్నింటినీ తొందరలోనే పరిష్కారం చేస్తాం, ఆ పరిష్కారం చేసే బాధ్యతని పెమ్మసాని చంద్రశేఖర్కి, స్థానిక ఎమ్మెల్యేకి, మంత్రి నారాయణకు అప్పగించేస్తున్నాం కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, రెండో విడత భూసేకరణ జరిగి తీరాల్సిందేనంటూ వాళ్ళతో మాట్లాడడం చూసాం. ఆ తర్వాత రెండో విడత భూసేకరణకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు లాంటి వార్తలు చూసాం. రెండో విడత భూసేకరణకు సరిగ్గా 2 నెలల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేయడానికంటే ముందే అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ భూములు తీసుకోబోతున్నారో ఆ రైతులతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసింది. 2 నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 16,666 ఎకరాల రెండో విడత భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఈ 2 నెలల కాలంలో ప్రభుత్వం సేకరించింది కేవలం 6,000 ఎకరాలు మాత్రమే. ఈ 6,000 ఎకరాలకు సంబంధించి కూడా ఇంకా ప్రొసీజర్ చాలా పెండింగ్లో ఉంది. ఇంకా 10,000 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ ప్రభుత్వం మేము అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చేస్తామని చెప్తున్నప్పటికీ, ఇప్పుడు రైతులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్తున్నప్పటికీ, అమరావతి ప్రాంతంలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, అక్కడే ఉంటున్నారని ముఖ్యమంత్రి ఇంటికి శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలుపెట్టినప్పటికీ, అమరావతి ప్రాంతంలో దాదాపు 45,000 కోట్ల రూపాయలకు పైగా పనులకు టెండర్లు పిలిచి పనులు జరుగుతున్నప్పటికీ రెండో విడత భూసేకరణకు రైతులు భూములు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ముందుకు రావట్లేదు? ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరమైన అంశంగా మారింది. గతంలో రాజధాని ప్రకటన చేసిన తర్వాత 2014 నుంచి 19 మధ్యలో అక్కడ భూసేకరణ సందర్భంగా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా రైతులు ల్యాండ్ పూలింగ్ చేశాం, రైతులే ముందుకు వచ్చి భూములు ఇచ్చారు, భూ సమీకరణ మేము చేశాం అంటూ అప్పుడు ప్రభుత్వం గొప్పగా చెప్పింది. 30,000 ఎకరాలు మేము సేకరించాం అప్పుడు అని. 30,000 ఎకరాలు సేకరించడానికి కొద్ది రోజులు మాత్రమే ప్రభుత్వానికి అప్పుడు పట్టింది. పెద్దగా రైతులను కన్విన్స్ చేయడానికి అవసరం కూడా లేకుండా ఇమీడియట్గా రైతులందరూ వచ్చి భూములు ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు నమ్మి. కానీ అప్పుడు 30,000 ఎకరాలు కొద్ది రోజుల్లోనే తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు 16,000 ఎకరాలని 2 నెలలు గడిచినా కానీ తీసుకోలేకపోతుంది. పైగా ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్న సందర్భంగా గ్రామ సభలకు అటెండ్ అయిన రైతులంతా చెప్తున్న మాట, మీరు 2014 నుంచి 19 వరకు తీసుకున్న రైతులకే ఇంతవరకు ప్లాట్స్ ఇవ్వలేదు, డెవలప్డ్ ప్లాట్స్ ఇవ్వలేదు, చాలా మందికి పట్టాలు ఇచ్చారు, ప్లాట్లు ఎక్కడో చూపించలేదు, కౌలు సరిగా రాలేదు, రేపొద్దున మళ్ళీ ఇంకా ప్రభుత్వం మారితే ఈ రాజధాని ప్రాంతాన్ని మారుస్తారేమో లాంటి ఒక ప్రచారం ఉంది, దాన్ని ఆపడానికి ఏం చేస్తారో తెలియదు, వీటన్నింటి మధ్య మేము భూమి ముందుకు ఇవ్వాలి. పైగా 2015లో భూసేకరణకు భూములు ఇచ్చిన సందర్భంగా అప్పుడు రేట్లు, అప్పుడు కథ వేరు, ఇప్పుడు మారిపోయింది, 12 ఏళ్ళు గడిచింది, ఇప్పుడు దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది, కేవలం మీకు 1,200 గజాలు ఇస్తామంటే మేము భూములు ఇచ్చే పరిస్థితిలో లేము అంటూ రైతులు మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీ బలంగా ఉండే గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం, తెలుగుదేశం పార్టీ పట్ల పూర్తిగా మద్దతు ప్రకటించే గ్రామాలలో కూడా భూసేకరణ చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కష్టంగా మారుతోంది. భూసేకరణ, భూ సమీకరణ చేయాలనుకుంటున్నాం, భూములు మీరు ఇస్తే మీకు మేము డెవలప్డ్ ప్లాట్లు ఇస్తాం, కమర్షియల్ ప్లాట్ ఇస్తాం, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇస్తాం అంటూ ప్రభుత్వం చెప్తోంది. ఎవరు ముందుకు రాకపోతే ఇక మేము సమీకరణ చేయాల్సి వస్తుంది, బలవంతంగానైనా భూములు తీసుకోవాల్సి వస్తుంది, ఇలాంటి హెచ్చరికలు కూడా అధికారుల వైపు నుంచి రైతులకు వస్తున్నాయి. ఇటువంటి హెచ్చరికలు చూసిన తర్వాత రైతులు మరింత భయపడుతున్నారు, మరింత ఆందోళన చెందుతున్నారు, భూములు ఇవ్వడం సరైంది కాదు లాంటి ఒక ఆలోచన కూడా వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం రెండో విడత భూసేకరణ గురించి మాట్లాడింది. గతంలో మంత్రి నారాయణ మాట్లాడారు, మూడో విడత భూసేకరణ కూడా ఇంకా ఉంటుంది అని. రెండో విడత భూసేకరణకే అష్టకష్టాలు పడుతున్న ప్రభుత్వం మూడో విడత భూసేకరణ గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. రెండో విడత భూసేకరణ కనుక ప్రభుత్వం 16,000 ఎకరాల భూములు సేకరించకపోతే ఈ ప్రభుత్వానికి పట్ల, ఈ ప్రభుత్వ నిర్ణయాల పట్ల, ఈ ప్రభుత్వం చెప్తున్న అభివృద్ధి మోడల్ పట్ల ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులకు కూడా నమ్మకం లేకుండా పోయింది, వాళ్ళు కూడా నమ్మట్లేదు లాంటి ఒక ఇంప్రెషన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం భూసేకరణ ఏ రకంగా పూర్తి చేస్తుంది, గతంలో భూసేకరణ ఒక గొప్ప విజయంగా చెప్పిన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు నమ్మి 30,000 ఎకరాల రైతులు భూములు ఇచ్చారు చాలా గొప్పగా చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారిని చూసి కనీసం 16,000 ఎకరాలు కూడా ఎందుకు ఇవ్వట్లేదు అనే దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. రాజకీయంగా అటు అమరావతి అభివృద్ధి పరంగా కూడా భూసేకరణ చేయలేకపోవడం అనేది ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగా మారబోతోంది.